దశరథ్ తోటి దీప గురించి మాట్లాడుతూ ఉంటుంది సుమిత్ర. మనం ఎవరూ లేనప్పుడే మన ఒరిజినాలిటీ ఏంటో బయటపడుతుందండి. జ్యోత్స్నపై దీపక్ ఇంకా ఎందుకంత కోపం? దీప అలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చట్లేదండి అని సుమిత్ర అంటుంది. జ్యోత్స్నపై అంత మమకారం పెంచుకోకు సుమిత్ర అని దశరథ్ అనేసరికి, అదేంటండి అలా అంటారు? జ్యోత్స్న నా కన్న కూతురండి అని అంటూ ఉంటుంది సుమిత్ర. జ్యోత్స్న నీ కన్న కూతురు కాదని తెలిస్తే అని దశరథ్ అనేసరికి సుమిత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది. తను నా కన్న కూతురు కాదని తెలియడం ఏంటండి? నేను బ్రతికేదే జ్యోత్స్న కోసం. తన మీద చిన్న గీత పడినా అది నా ప్రాణం మీదకి వచ్చినట్లే అని సుమిత్ర అంటూ ఉంటుంది. దాంతో సుమిత్ర కోసం భయపడిన దశరథ, అంటే జ్యోత్స్న పెళ్ళి అయితే అత్తవారింటికి వెళ్ళిపోతుంది కదా, అందుకే అలా అన్నాను అని కవర్ చేస్తాడు. పెళ్ళి అయినా కూడా జ్యోత్స్న నా కళ్ళ ముందే ఉండాలండి, జ్యోత్స్నని దూరం చేయనివ్వను అని నాకు మాట ఇవ్వండి అని దశరథ్ చేతిని తన చేతిలోకి తీసుకుంటుంది సుమిత్ర. జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు, ఎప్పటికైనా దూరం అవ్వాల్సిందే అని మనసులో అనుకుంటూ ఒట్టు వేస్తూ ఉంటాడు దశరథ. జ్యోత్స్న లేకుంటే నువ్వు బతకలేవని అర్థమైంది అని అనుకుంటూ ఉంటాడు. మీరు మౌనంగా ఉన్నారంటే మీరు ఒట్టు వేసినట్లే అని సుమిత్ర అంటుంది. నిన్ను కాపాడుకోవాలంటే జ్యోత్స్నను కూడా కాపాడుకోవాలి అని దశరథ్ అనుకుంటూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.